ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామిని. అండ్ అందరు చాలామంది తిరుపతికి వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ స్వామి పిలిస్తేనే అక్కడికి వెళ్తామనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అవునండి, తిరుపతికి ఎంతగానో మీరు ప్రయత్నించినా, ఎన్ని డబ్బులు పెట్టి టికెట్లు బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ కావు. స్వామి తనంతట తాను రావాలి, ఈ ఈ భక్తులు నా దగ్గర రావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్తామంట. చాలామంది నాతో ఇలానే షేర్ చేసుకున్నారు. నేను కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ స్వామి నన్ను పిలవడం జరిగింది. నేను వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది రీసెంట్గానే. అయితే వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రమైనటువంటి తిరుమల కలియుగ వైకుంఠంగా చెప్పుకోవచ్చు. ఈ కలియుగ వైకుంఠంలోని మన అడుగడుగున పూసే ప్రతి పువ్వు కూడా స్వామివారి యొక్క సేవకే అంకితం అవుతుంది. ప్రతి చెట్టు కూడా ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణతోనే మోగిపోతుంది. సప్తగిరుల్లో వేసినటువంటి ఈ స్వామి దర్శనానికి ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా, అంటే డైరెక్ట్ టికెట్లు టోకెన్ లేకుండా ప్రత్యేక దర్శనం ద్వారా వెళ్తే దాదాపు 18 గంటలు టైం పట్టింది మాకి. అయితే ఈ 18 గంటలు ఎలా పట్టిందంటే, అసలు మేము సర్వదర్శనం టోకెన్లు కూడా తీసుకోలేదు. ఎందుకంటే మనం వెళ్ళేసరికి మాకు ట్రైన్ మిస్ అవుతాయని భయంతో మేము డైరెక్ట్ నైట్ 1:30కి అట్లా స్నానం చేసేసి లైన్లోకి వెళ్ళిపోయినాం. ఉచిత దర్శనం లైన్లోకి వెళ్ళిపోయినాము. అక్కడ ఉన్న పబ్లిక్ రీత్యా ఏం చేశారంటే దాదాపు 18 గంటలు మాకు దర్శనం పట్టింది. కానీ సౌకర్యాలు మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా టాయిలెట్స్ కానీ, ప్రతి ఒక్క దగ్గర కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, ప్రతి ఒక్క దగ్గర కూడా అవసరమైతే కంపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్క ఫుడ్ కానీ, పాలు కానుంచి ఫుడ్, ఉప్మా ఇలాంటి ప్రతి ఒక్కటి అందిస్తూనే ఉన్నారు. చాలామంది సేవకులు వస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా చాలా మంచి కేర్ తీసేసుకొని చాలా విధాలుగా అన్ని సౌకర్యాలు అందించింది. కానీ మేము ఇబ్బంది పడ్డది ఎక్కడ అంటే, మేము 18 గంటలు వెయిట్ చేయడం అనేది, ఒకటే కంపార్ట్మెంట్లో దాదాపు ఒక 10 గంటలు మేము అందులోనే ఉండడం జరిగింది. కొంచెం అది ఇబ్బంది అనిపించింది. అది ఎందుకు అంటే అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, మరి ఉచిత దర్శనం కాబట్టి కొంచెం టైం పట్టిందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం వెళ్ళగానే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం కొండ ఎక్కగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకోవాల్సింది లాకర్ రూమ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రూమ్ సపరేట్ రూమ్ అనేది, అంటే ఇండివిజువల్గా ఇద్దరు కానీ ఒక్కరు కానీ వెళ్ళినప్పుడు కానీ మీరు రూమ్ అవసరం లేదండి. మీకు డైరెక్ట్ లాకర్ రూమ్స్ ఉంటాయి ఫ్రీగానే, ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఆ లాకర్ రూమ్స్ లైన్లో నిలబడి లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళేసి లైన్లో నిల్చున్నారు అనుకోండి, ఒక టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న రిసెప్షన్ దగ్గర ఇచ్చేసినట్లయితే మనకు కీ ఇస్తారు. ఆ లాకర్ సంబంధించిన కీ ఇస్తారు. మీరు ఎన్ని రోజులను ఉండండి, 3 or 4 days ఉన్నా కూడా మళ్ళీ పిలిచి అడగరు. మీరు మళ్ళీ రిటర్న్గా వాళ్ళ కీ అప్ అయిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్న లాకర్ ఖాళీ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. దాని ద్వారా మళ్ళీ వేరే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి సౌకర్యాలు తిరుమలలో మనకి చాలా మంచిగా ఉన్నాయి. చాలా వరకు యూజ్ చేసుకోండి. అండ్ తిరుమలకి వెళ్ళినట్టయితే ఈ సమ్మర్ సీజన్ ఏంటంటే చాలామంది భక్తులు వస్తారు. ఎందుకంటే హాలిడేస్ కానీ అవి కానీ చాలా పబ్లిక్ వెళ్తారు కాబట్టి మీరు చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే చాలా వరకు కొంచెం ఇబ్బంది కాకుండా ఉండే విధంగానే బుక్ చేసుకొని మీకు ₹300 టికెట్ ఉన్న, సర్వదర్శన టోకెన్ టికెట్ దొరికినా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఉచిత దర్శనానికి వెళ్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మేము ఆ పెయిన్ అనుభవించడం, మాకు అంత టైం పట్టింది. ఎందుకంటే మేము వెళ్ళింది ఉచిత దర్శనానికి, చాలామంది పబ్లిక్ ఉన్నారు. మేము వెళ్ళిన ఫుల్ పబ్లిక్. ఇంకా ఆ పబ్లిక్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు వెయిట్ చేయించడం తప్ప ఇంకా మార్గం లేదు. కానీ స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. స్వామిని దర్శనం చేసుకున్నాక చెప్పాలంటే అసలు మేము 18 గంటలు కష్టపడ్డ ప్రతి ఒక్క మూమెంట్ కూడా చెల్లాచెదరైపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది, రిలీఫ్ వచ్చింది. అంత మహాత్మైనటువంటి కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కాగానే ఆ స్వామి విమాన వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ఒక ప్రదర్శన లాగా చేసినాం. చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు బయటికి వెళ్ళాలనిపించలేదు. మనకి అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మనకి తీర్థ ప్రసాదాలు ఇచ్చే కదా, తీర్థం వేరే దగ్గర ఇస్తారు. అండ్ ప్రసాదం కూడా చిన్నది అడ్డిస్తున్నారండి ఉచితంగానే. అంటే ఒక టోకెన్ మీద మనకి లోపలికి వెళ్ళినప్పుడు, ఉచిత దర్శనానికి వెళ్ళే లైన్లో వెళ్ళినప్పుడు కూడా మనకు సర్వదర్శన టికెట్స్ ఇస్తారు. అంటే మనకి అక్కడ లోపల ఎంటర్ అయిన ఒక టికెట్ ఇచ్చిన తర్వాత ఆ లైన్లు వేరే ఉంటాయి. కంపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక 4-5 గంటల టైం అయితే మాత్రం పడుతుంది, వెయిట్ చేయాల్సిందే. అండ్ దర్శనం అయిపోయినాక మనకు చిన్న లడ్డు అన్నాయి కదా, టోకెన్ మీద పెద్ద లడ్డు 50 grams లడ్డు వేరే ఫ్రీ ఇస్తారు. అండ్ గుడి దగ్గర ఇచ్చే లడ్డు చిన్న లడ్డు అన్నమాట, ప్రసాదం టైప్. ఎంత టేస్టీ ఉందంటే అది చాలా బాగుంది. తింటే తిరుపతి లడ్డే తినాలా, ఇంకా వేరే ఆప్షన్ పెట్టుకోవద్దు, అంత బాగుంది. ఈ అన్నప్రసాదం దగ్గర కూడా క్యాంటీన్లలో కూడా మనకి ఎప్పటికి కూడా మార్నింగ్ 10:30 తర్వాత మాత్రం ఖచ్చితంగా మనకు ఏంటి సాంబార్ రైస్ ఇస్తారు, ఉప్మా పెడతారు, పాలు ఇస్తారు. భక్తులకి సకల సౌకర్యాలు కల్పించినటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే అది
కలియుగ వైకుంఠపురి తిరుమల అంటే నేను వెళ్ళిన ప్రదేశం. మిగతా ప్రదేశాల్లో కూడా మంచిగా సౌకర్యాలు బాగుంటాయి, కానీ ఇక్కడ స్వామివారి దర్శనానికి చాలా మంది పబ్లిక్ వస్తారు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగా అద్భుతంగా ఉంది. మీరు కొండ ఎక్కేటప్పుడు గమనించండి, మీకు ఒక స్వామివారి యొక్క అంటే తిరుమల పైకి వెళ్ళిన తర్వాత పువ్వుల స్మెల్ వస్తుంది. అంటే పుష్పాల స్మెల్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అది ప్రకృతి అంటే ఇక్కడ పుట్టిందా, ప్రకృతికి మారు పేరు కలియుగ వైకుంఠపురి అనేటువంటి తిరుమల. తిరుమల అంటేనే కలియుగ దైవం వేసినటువంటి దివ్య క్షేత్రం. అక్కడ ఉన్న ప్రతి ఒక్క గాలి, ప్రతి ఒక్క పుష్పం, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క వాతావరణం కూడా ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అని మనకు చెప్పినట్టుగా మనం విన్నట్టుగా ఫీల్ అవుతాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఫీల్ మనం ఒకరు చెప్తేనే రాదు, మనం వెళ్ళి అక్కడ ఫీల్ అయితేనే చాలా బాగుంటుంది. అంత బాగా అనిపించింది నాకు. స్వామివారి యొక్క అండర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం కూడా మనం స్వామి కంట్రోల్లోనే ఉన్నట్టే. అంటే స్వామి ఆ చూపు దరిదాపు స్వామి చూపు మధ్యలో ఉన్నట్టే. ఈయన రాజ్యంలోకి వెళ్ళిపోయినాం అనుకోవాలి మనం, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని బాధలున్నా అసలు ఏ బాధలు గుర్తురావండి తిరుమలకి వెళ్ళినప్పుడు. ఎటు చూసినా కూడా స్వామివారి యొక్క పటాలు, స్వామి యొక్క చిత్రకరణ, స్వామి యొక్క భజనలు, స్వామి యొక్క స్తోత్రాలు. ఇక్కడ చూడండి మీకు రూమ్స్ సంబంధించినటువంటి అలౌన్సేషన్ నెంబర్స్, రూమ్స్ సంబంధించినటువంటి ఆ నెంబర్స్ కూడా ఉంటాయి. ఎవరైనా రూమ్కి లైన్లో నిల్చుంటాయి ఉచిత రూమ్స్కి. ఏం లేదు, మనం ఎంట్రీ అయినప్పుడు 500 తీసుకుంటాం, తర్వాత ఫ్రీనే. అండ్ ఇంకా మీకు తిరుపతి గురించి కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి.